ప్రభుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథం 50 అధ్యాయం 17 వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నముని నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చక్కటి మాట దావీదు చెప్తూ ఉన్నాడు. ప్రేమించండి వాళ్ళారా, గమనించండి. మరి నేటి దినాల్లో ఎంత సమయం ప్రార్థనలో గడుపుతూ ఉన్నావు అనేటువంటి దాని గురించి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నావు. దినానికి ముమ్మారు ప్రార్థించే విధంగా నువ్వు ఉండగలుగుతున్నావా? దావీదు దినానికి 7 మార్లు ప్రార్థిస్తూ స్తుతిస్తున్నాడని చెప్తూ ఉన్నాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వెంతకాలం ప్రార్థనలో గడపగలుగుతున్నావు? దినానికి ఉన్నటువంటి సమయం, దేవుని సమయం 2 గంటల 40 నిమిషాలు. దాంట్లో ఎంతవరకు ప్రార్థనలో గడపగలుగుతున్నావు? దానియేలు ముమ్మారు మోకరించి ప్రార్థించి స్తుతించే వ్యక్తిగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. పోరాటాలు, కలవరాలు మధ్య, ప్రభుత్వ పని ఒత్తిడి మధ్య, భయంకరమైన పరిస్థితుల్లో శాసనాలు ప్రవేశపెట్టబడినటువంటి సమయాల్లో ప్రార్థన వేళను మాత్రం విడిచిపెట్టలేదు. దానియేలు ఎందుకు ముమ్మారు ప్రార్థించాడు? మరి పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి వారు 3 పూట్ల ప్రార్థించేటువంటి వాడిక వారికి ఉంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మరి అబ్రహాము ఉదయకాలంలో ప్రార్థించినట్లుగా ఆదికాండం 19వ అధ్యాయం 27వ వచనంలో రాసి ఉంది. ఇస్సాకేమో సాయంకాలం వేళన ప్రార్థించినట్లుగా ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో రాయబడి ఉంది. అలాగే యాకోబు రాత్రంతా కూడా పోరాడి ప్రార్థించినట్లుగా యాకోబు మరి ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి దానియేలు ఈ 3 ప్రార్థన వేళను తన ప్రార్థన వేళగా మరి అలవాటు పరుచుకుని ఆ విధంగా ప్రార్థన చేసి దైవ ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తిగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 120 సంస్థానాల మీద అధిపతిగా దానియేలు ఉండగలిగాడు అని అంటే దినానికి ముమ్మారు ప్రార్థించే విధంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. అలాగే దావీదు కూడా ఉదయమున, మధ్యాహ్నం, సాయంత్రమున ధ్యానించుతూ మొరపెట్టే విధంగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎందుకనగా దావీదు భయంకరమైన పాపంలో పడినటువంటి కాలం అది సాయంకాలపు వేళ. అందుకనే 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయుచున్న ఒక స్త్రీ కనబడును అనేటువంటి విషయం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అప్పుడు ఆ సమయం ప్రొద్దుగుంకు వేళ అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఆ సాయంకాలమున ఏమండి వ్యభిచారమును, హత్య కూడా జరిగినట్లుగా, అది దావీదుకు శాపంగా వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ప్రేమిటువంటి వాళ్ళారా, గమనించండి. కాబట్టి తన అనుభవంలో జరిగినటువంటి సంఘటనలు చూసి బుద్ధి తెచ్చుకున్నటువంటి దావీదు సాయంకాలపు వేళని ప్రార్థన వేళగా చేసుకున్నాడు. పాపం నుండి తాను దూరపరచుకోవడమే కాక మంచి పాఠాలు నేర్చుకున్నాడు. కాబట్టి గమనించవలసినటువంటి మాట, మరి ఇప్పుడు ప్రార్థన వేళను నువ్వు విడిచిపెట్టి తిరిగే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ప్రేమిటువంటి వాళ్ళారా, సాయంకాలపు వేళను దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం, దేవుని ఆశీర్వాదం మీ మీదకు వచ్చినట్లుగా ఆ సాయంకాలపు వేళను ప్రార్థన వేళగా మార్చుకోవాలని ప్రభువు తెలియజేస్తున్నాను. అంతేకాదు రాత్రి వేళ కూడా దైవ ప్రసన్నత మీతో కూడా ఉండాలని రాత్రి పండుకొనక మునుపు మంచిగా ప్రార్థించి స్తుతించండి. దేవుడు మరి ఆ సాతాను కలల్లోనికి ఏ రకమైనటువంటి రకరకాల పనికిమాలిన స్వప్నాలు రానివ్వకుండా, రకరకాలైనటువంటి భయాలు మీకు రానివ్వకుండా దేవుడు తన కాపుదల రక్షణ మీకు అనుగ్రహిస్తాడు. మరలా ఉదయాన్నే దేవుని స్తుతించేటువంటి శక్తి, సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి ఇకనైనా దేవుని వైపు చూడండి, యేసు ప్రభువు చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కనుక ఆయన తెల్లవారుజు ఉండగానే ప్రార్థించినట్లుగా మార్కు సువార్త 1:35 వచనంలో రాయబడింది. సాయంకాలం ప్రార్థించినట్లుగా మార్కు సువార్త 6:46-47లో రాస్తుంది. అలాగే రాత్రి అంతయు ప్రార్థించినట్లుగా లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. కాబట్టి మీరు కూడా ప్రార్థించే విధంగా ఉంటారని ప్రభువు నేను తెలియజేస్తున్నాను. అందుకని మొదటి పేతురు రాసిన 5వ అధ్యాయం 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునని తిరుగుతున్నటువంటి కాలాల్లో మనం ఉన్నాం. దాని బారిన పడకుండా మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, సంఘాన్ని రక్షించుకునే విధంగా మీరు సిద్ధపడాలని, మరి 3 సమయాలు కూడా విడిచిపెట్టగా ప్రార్థించే యోధులుగా ఉండాలని ప్రభువు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.